అందరికీ నమస్తే. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ సినిమా స్టార్లు మొత్తం ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్లు రారు బహుశా. నిర్మాతలు ఇట్లా అందరూ సినిమాకు సంబంధించిన పెద్దలందరూ రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశం జరగబోతుంది. అది గురువారం 10 గంటలకు. గురువారం 10 గంటలకు జరగబోతుంది. అయితే ఆ మీటింగుతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, కాబోతున్నాయా అనేది ఇంపార్టెంట్. మొత్తం దిల్ రాజు నడిపించేసిండు ఇదంతా లాబింగ్ అంతా దిల్ రాజు చేసిండు. దిల్ రాజుకి ఆల్రెడీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చేసిండు. ఇప్పుడు చూసారు కదా, హాస్పిటల్కి పోయి 2 కోట్ల రూపాయలు, అల్లు అర్జున్ ₹1 కోటి, తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ 50 లక్షలు, తర్వాత ఇంకొకరు 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, ఇట్లా మొత్తం 2 కోట్ల రూపాయలు డీడీలో చెక్కులు ఇచ్చేసిండ్రు. అది అయిపోయినాక నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశం జరుగుతుంది. నాకు తెలిసి సంవత్సరం తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఇట్లాంటి మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనికోసం ఇదంతా చేసిండా? అందుకే నేనేమంటున్నా, ఈ మీటింగ్ జరుగుతున్నది రాజకీయానిక, రాజిక. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే దిల్రాజు ఇల్లు ఉంటుంది, దూరమే ఉండదు, చాలా పక్కన ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత దిల్రాజు సినిమా వాళ్ళందరిని ఒప్పించేసి, లేదు ఈ ప్రాబ్లం అంతా రేవంత్ రెడ్డి కలవకపోవడంతోనే వచ్చినట్టు ఉంది అనేది. ఇప్పుడు సీఎంతో మీటింగ్ అవుతుందంటే దాని అర్థం ఏంది? ఇన్ని రోజులు సీఎంను కలవలేదు కాబట్టి సీఎం కోపంతో ఉన్నాడు అని దాని అర్థం. చట్టం తన పంతం చేసుకోకపోతే సీఎంతో కూర్చోవాల్సిన అవసరం లేదు. సీఎం నేను మీకు షోలకు అవకాశం ఇయ్యను, టికెట్ తెలపించుకోనికి అవకాశం ఇయ్యను అంటే అప్పుడు కూడా సీఎంతో కూర్చోవాల్సిన అవసరం లేదు. అది ఎక్స్ట్రా కదా. ₹50 సబ్బో ₹30 సబ్బుకో మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలంటే ఇయ్యరు కదా. అల్లు అర్జున్ చెప్పిండు కదా, ₹25 బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే నేను ₹25 ఇస్తా, నా దగ్గర ₹1 కోటి అని చెప్పి నేను ఎక్కువ ఇయ్యను కదా అన్నాడు. మీ సినిమా టికెట్ ఎంతనో అంతే తీసుకోవాలి, ఎక్కువ ఎందుకు తీసుకోవాలి? మరి దానికోసం సీఎం రేవంత్తో మంతనాలు ఏంటి? అంటే ఇన్ని రోజులు జరుగుతున్న చర్చ, ఇప్పటిదాకా ఉన్న అనేక ఊహాగానాలంతా కరెక్ట్. ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళు కలవలేదని ఫీల్ అయ్యారు ఫస్ట్. రెండోది, అల్లు అర్జున్ వేదిక మీద సీఎం పేరు మర్చిపోయిండు, దాన్ని కేటీఆర్ ఎత్తి చూపిండు. ఈడ అత్త తిట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అంటారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ మర్చిపోతే కోపం వచ్చిందో లేదో రేవంత్ రెడ్డికి, కానీ కేటీఆర్ ఎత్తి చూపిండు, నువ్వు సినిమా వాళ్ళకే సినిమా వాళ్ళకు కూడా నీ పేరు గుర్తులేదు అని. అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు, సినిమా ఆయన పేరు చెప్పలేదు కాబట్టి. నాతో వి ప్రకాష్ అన్నతో ఇంటర్వ్యూ చేసిన ఇష్యూ మీద ఏం లేదు, గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఏపీ ఆయన వచ్చినప్పుడు నేను యాక్చువల్గా పేరు మర్చిపోలేదు, జస్ట్ నేను ఇంగ్లీష్లో చెప్పాలన్నా తెలుగు చెప్పాలన్నా అని తెలుగు వర్డ్ వెతుకున్న లోపల మా వాళ్ళు వెనక నుంచి ఏదో చెప్పారు మర్చిపోయాను అనుకొని, కానీ నేను రేవంత్ రెడ్డి మర్చిపోలేదని ఆయన కూడా ఏదో చెప్పిండంట. అది వి ప్రకాష్ అన్న ఇంటర్వ్యూలో చెప్పిండు అనుకో. కానీ మర్చిపోయిండు, ఈగో అనేది ఒకటి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈగో ఎట్లా హట్ అయింది అనేది చాలా కేటగిరీలో చెప్తాను నేను మీకు. ఆయన పేరు మర్చిపోయిండు, 2 డేస్ తర్వాత అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన రోజు 3 సార్లు ఢిల్లీలో మీడియాతో మాట్లాడితే అల్లు అర్జున్ అనే పేరు తీసుకోకుండా మాట్లాడిండు. అదే రోజు సాయంత్రం ఆజ్ తక్ ఇంటర్నేషనల్ ఛానల్లో కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 4 నిమిషాలు ఆయన ఏమన్నా బార్డర్లో పోయి యుద్ధం చేసి వచ్చిండా అని మాట్లాడిండు తప్ప అల్లు అర్జున్ అనే పేరు తీయలేదు. అల్లు అర్జున్ అనే పేరు ఎక్కడ తీయలేదు. తర్వాత గంట సేపు స్పీచ్ అసెంబ్లీలో అల్లు అర్జున్ అనే పేరు ఎక్కలేదు. తర్వాత ఒక ట్వీట్ చేసిండు, మీరెవ్వరు దాడులు చేయొద్దు, అల్లు అర్జున్ మీ ఇంటి మీద దాడి చేస్తే ఆయన పెట్టే ట్వీట్ బహుశా అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని ఖండిస్తున్నాం, అట్లాంటి దాడులు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో, ఎందుకంటే పెద్ద మనిషి కదా సీఎం అంటే, చేయొద్దు అట్లా అని చెప్పాలి. కాదు, సినిమా ప్రముఖుల ఇళ్ళ మీద దాడులు చేయొద్దు, మేము సహించం, చర్యలు తీసుకుంటాం, ఖండించడం లేదు. అదొక పాయింట్. ఇక ఇట్లా సందర్భం వచ్చిన ప్రతి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అనే పేరు ఎక్కడ ఉపయోగించుకోలే, అల్లు అర్జున్ పేరు తీయలే. దానికి అర్థం ఏంటంటే అల్లు అర్జున్తో ఈగోకి వచ్చిండు, ఈగో హట్ అయింది, అహం దెబ్బతిన్నది. అహం కోసం ఎవడైనా ఏదైనా చేస్తారంటారు కదా, అహం కోసం ఈయన ఇదంతా చేసిండా. అహం కోసం ఇదంతా చేసి ఉంటే ఇప్పుడు ఈ పిక్చర్ అంతా తప్ప, మరి వీళ్ళు చెప్పినవి తప్ప. అందుకే నేను రాజకీయమా అంటున్నా. రాజీ అంటేనేమో అహంకారం, రాజకీయం అంటే సినిమా ఇండస్ట్రీకి కేటీఆర్ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు
వాళ్ళంతా కొద్దిగా క్లోజ్ మూమెంట్ ఉండే కేటీఆర్ వాళ్ళలో ఒకరుగా కలుపుకున్నారు. మహేష్ బాబు అయినా మిగతా సినిమా హీరోలందరూ కూడా వాళ్ళంతా ఒక 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 రకంగా కనిపించినారు. కేటీఆర్‌ని వాళ్ళ సొంత మనిషిగా భావించినారు. కేటీఆర్ కూడా అంత క్లోజ్ మూమెంట్. గవర్నమెంట్ కేటీఆర్ కన్నా ముందు గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ విషయంలో కొంత తెలంగాణ వచ్చింది కదా, సినిమా ఇండస్ట్రీ ఉండాలి అన్నట్టుగా అట్లా వాళ్ళు వ్యవహరించారు. అది బహుశా రేవంత్ రెడ్డికి మనసులో ఉంది. సినిమా ఇండస్ట్రీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సినిమా ఇండస్ట్రీ అని ఆయన మనసులో బాగా నింపుకున్నాడు అనేది చర్చ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ రాజకీయం అంటే మీరు కేటీఆర్‌తో మొత్తం కట్ కావాలి. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్‌తో మీరు ఇంకా సంబంధాలు పెట్టుకోవద్దు. ఓన్లీ రేవంత్ రెడ్డి అని పొద్దుగాల లేస్తే భజన చేయాలి. నా భజన చేస్తారా చెయ్యాలనేది రాజకీయం. రాజీ అంటేనేమో ఇగో, నా పేరు మీకు తెలియదా బిడ్డ, రండి ఇంటికి, మీరు నా దగ్గరకు వస్తే నా ఇగో చల్లారుతుంది, నా అహం దెబ్బతింటుంది, రండి బిడ్డ అని అడిగినట్టు. అంటే నీ ఇగో వేడెక్కితే, ఇగో హట్ అయితే మొత్తం రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అసలు ఇష్యూను మొత్తం మార్చి చాలా ఇట్లాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతుంటాయి. మనకు చాలా యాక్సిడెంట్లు తెలియకుండానే పోతుంటాయి. చాలా ఒక ముఖ్యమంత్రి గంట సేపు టైం తీసుకొని అల్లు అర్జున్ మాట్లాడని అవసరం లేదు. చట్టం సామాన్యులకైనా సినిమా వాళ్ళకైనా ఒకటే ఉంటుంది. 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, ఆ 2 crores రూపీస్ అదే దిల్రాజుతోనా? ఇప్పుడు కాదు, ఇన్సిడెంట్ జరిగినప్పుడే. ఏందా మీకు పిచ్చిలేసిందా? 25 లక్షలు ఇస్తారా? 25 లక్షలు ఎవరికి నచ్చలేదు. కరెక్ట్, ఇది 25 లక్షలు ఇస్తారా మీరు? ఇయ్యండి, ఒక 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో రాయవరం పంపిస్తే అల్లు అర్జున్ ఇవ్వకుండానా? ఈజీగా ఇస్తుండే. మేము ఎట్లా ఇస్తామంటున్నా? ఎక్కడో పోయిన వాళ్ళు 1700 కోట్ల రూపాయలు ఇప్పటికే వీళ్ళ సినిమా కలెక్షన్ ఈజీగా ఇచ్చేస్తున్నారు. 5 కోట్లు, 2 కోట్లు కూడా ఇచ్చారు, ఇంకా 5 కూడా ఇస్తారు అవసరమైతే. పోనీ ఇంకా ఏదైనా ఇవ్వమంటే అది కూడా ఇస్తుండే వాళ్ళు. కానీ ఆ ప్రయత్నం చేయాలి. ఈ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఈ మీటింగు ఎప్పుడో పెట్టుంటే, ఈ మీటింగ్ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకు 3 రోజులకు పెట్టి ఏంది అసలు ఏమవుతుంది, మీ ఇండస్ట్రీ ఏంది, మీకోసమని మీ కలెక్షన్ల కోసమని మేము రేట్లు పెంచి బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చి రాత్రి కూడా 9:30కి షో పెడితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్లో ఎవరి పాత్ర ఉందో ఎవరి పాత్ర లేదో ముందు ఆ కుటుంబాన్ని కాపాడాలి, ఆ కుటుంబానికి తీయాలంటే ఇవ్వకపోయినరా? ఇచ్చేవాళ్ళు. అంటే ఈ ఇగో కోసమని సినిమా మొత్తం 10 రోజులు రాష్ట్రంలో మొత్తం వార్తలు లేనట్టు, అసలు ఏమీ లేనట్టు, వాళ్ళ ఒరిజినల్ జరిగింది అనుకో, నిజంగానే అల్లు అర్జున్ వల్లనే ఇక తొక్కిసాడు జరిగింది, అల్లు అర్జున్ వల్లనే ఇదంతా జరిగిందంటే చట్టం తన పంతం చేసుకోపోతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కూడా వెళ్ళిన అవసరం లేదు. ఆల్రెడీ నిన్న మొన్న మీ వాళ్ళంతా కంపు చేశారు కదా, ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఒక ఆయన అంటాడు, ఆంధ్ర చెన్నై సాంబార్ అని ఒక ఆయన అంటాడు, నువ్వు ఆంధ్రోనివి నువ్వు కంట్రోల్లో ఉండని ఒక ఎమ్మెల్యే చెప్తాడు. ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఒక ఆయన అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తాడు ఏకంగా. రెడ్డి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి అనుచరుడు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఏంది తప్పు ఏంది కరెక్ట్ అనేది నీ మీటింగ్ తర్వాత అర్థమవుతుంది. పాపం పోలీసు వాళ్ళు బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వేసే స్కెచ్ల్లో చాలామంది బలి అవుతూ ఉంటారు. ఒక కొండ సురేఖ బలైంది, పాపం కొండ సురేఖ బలైంది, ఇంకా కొంతమంది ఆఫీసర్ కూడా బలైనరు. ఇప్పుడు పోలీసు వాళ్ళ వంతు వచ్చింది. వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుని అంతా మంచిగా ఉంటే మరి పోలీసు వాళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ పోవాలి? పోలీసులు విడుదల చేసిన వీడియోల పరిస్థితి ఏంది? పోలీసు వాళ్ళ కథ ఏంది? పోలీసు వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తాడా ఇప్పుడు? ఎనీవే, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. రాజకీయమా ఏదో ఒకటి తేలబోతుంది. పాపం ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు తర్వాత మీడియాతో మాట్లాడో తెలియదు, కానీ దేనికోసం జరుగుతుంది మీటింగ్. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో మీరు మాట అన్నారు, నేను ఎవరికి ప్రీమియర్ షోలకు అవకాశం ఇయ్యా, నేను ఎవరికి సినిమా టికెట్లు పెంచుకోనికి అవకాశం ఇయ్యా అని. రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉంది అల్లు అర్జున్, దాని ప్రొడ్యూసర్ దిల్రాజు. దాని కనుక ఇచ్చిర్రు అనుకోండి మీకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు అసెంబ్లీలో చెప్పి మీరే మాట తప్పితే రేవంత్ రెడ్డి గారికి జింతాగా జింతా తక్క గదే ఉంటుంది. మాట మీదనే ఉండాలి. ఎందుకంటే మా జేబులు బొక్క పడతాయి. మా జేబులు అంటే ప్రేక్షకుల జేబులు. బాలకృష్ణ సినిమా కూడా ఉంది మళ్ళీ జనవరి. బాలకృష్ణ సినిమా కూడా ఉంది. కాబట్టి 2 ఇంపార్టెంట్ సినిమాలు, ఒకటి దిల్రాజు ఇంపార్టెంటే, బాలకృష్ణ ఇంపార్టెంటే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. మీరు కనుక 2 సినిమాలకు కనుక బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చి 2 షోలకు కనుక మీరు ఇంకో ప్రీమియర్ షో అని ఆ షో అని ఈ షో అని పర్మిషన్లు ఇచ్చి అలా టికెట్లు మీ ఇష్టం ఉన్నది కలెక్ట్ చేసుకోపోయి 1000 అని 800 అని 1000 అని పర్మిషన్ ఇచ్చిర్రనుకో మీకున్న కించిత్ గౌరవం కూడా పోతుంది.
సీఎం పోస్ట్కు గౌరవం ఉంది, దాన్ని ఉంచుకోండి. మీరు మాట మాట్లాడినంటే చట్టం అన్నారు కదా, నేను చెప్తే చట్టం ఇవ్వండి, ఒక జీవో ఇప్పియండి, ఏమి అయ్యేదే ఉంది. సినిమా వాళ్ళకి అవి ఇవ్వద్దని ఒక జీవో ఇప్పియండి గవర్నమెంట్కి వెళ్ళి. మీరు 6 గంటలకి ఎట్లా చట్టం చేయలేదు, కానీ దీనికి ఒక జీవోని ఇప్పియండి. ప్లస్ ఇప్పుడు వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు, గవర్నమెంట్ కూడా ఏమైనా ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యతలు తప్పుకుంటే ఎట్లా, ఆ కుటుంబానికి గవర్నమెంట్కి 2 కోట్లు ఇవ్వండి, అది కూడా జీవో ఇవ్వండి. జీవో ఇవ్వాలి. ఏదో నేను మందులకు ఎట్టుకున్నా, నేను రసీదులకు ఎట్టుకున్నా అంటే కుదరదు. గవర్నమెంట్ ఏమి ఇస్తుందో కూడా జీవో ఇవ్వండి వాళ్ళకి. అది కూడా మరి ఇన్ని రోజులు మీరు మొత్తం అల్లాడిచ్చారు కదా. ఎనీవే ఇది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంది. ఈ మీటింగ్లో రాజకీయమా, ఈయన ఇగో సల్లార్చడమా, ఏదో ఒకటైతే తేలబోతుంది, చూద్దాం. అంతకుముందు గవర్నమెంట్లో ఈ 9:30-10 గంటలకు రాత్రిపూట స్టార్ట్ అయ్యే సినిమాలు అవి సామాన్య జనాలకు అవకాశం ఇవ్వలే. కేవలం సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళు సినిమా వాళ్ళంతా పోయి చూసుకొని వస్తారు, అంత రిజర్వ్డ్. అది కూడా ఈ సంధ్యా 70mm ఐమాక్స్ కాదు, ప్రసాద్ ఐమాక్స్, అక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడిక్కడ వేస్తారు, చూస్తారు, పోతారు, ఎవరు జనం రారు. మార్నింగ్ 4 o'clock ఫస్ట్ బెనిఫిట్ షో వేస్తుండ్రు అంతే. రేవంత్ రెడ్డి రాత్రి 9:30కి ఇచ్చింది షోకి అవకాశం. ఈ గవర్నమెంటే ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ గవర్నమెంటే 9:30కి తొక్కిసలాట జరిగిన ఈ షోకు పర్మిషన్ ఇచ్చింది ఈ గవర్నమెంటే. పాత గవర్నమెంట్ కేవలం 4 గంటలకు ఇచ్చేవారు, తెల్లవారుజామున 4 o'clock. 4 o'clock అంటే నాకు తెలిసి ఫ్యామిలీస్ ఏం పోవు, అంత వీళ్ళే ఉంటారు, వాళ్ళ అభిమానులే ఉంటారు. ఎనీవే ఒక మీటింగ్ జరగబోతుంది. ఇక ఈ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మాట మీద ఉంటాడా, మాట జారుతాడా, ఆయన ఇగో చల్లాడుతుందా, రాజకీయాన్ని మొదలు పెడతాడా, సినిమా వాళ్ళ ముఖభావాలు ఏందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.